పాకిస్తాన్ ఇప్పుడు భయంలోనే ఉంది. ఎందుకంటే కిరాణా హిల్స్లో పాకిస్తాన్ అణ్వ ఆయుధాలు దాచింది. దానికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్ బేస్ పైనే మనం కొట్టాం. పాకిస్తాన్ అనుకుంటూ ఉంది అక్కడ నుంచి రేడియో ధార్మిక పదార్థాలు లీక్ అవుతున్నాయని. కానీ దీనిపై మన ఆర్మీ ఒక క్లారిటీ ఇచ్చింది. కిరాణా హిల్స్లో అణ్వాయుధాలను పాకిస్తాన్ దాచిందనే విషయం ఇప్పుడు ప్రపంచానికి అర్థమైపోయింది. పాకిస్తాన్ అణ్వాయుధాలను ఎక్కడ దాచింది అంటే ఆ కిరాణా హిల్స్లో ఉన్న ఆ కొండ ప్రాంతంలోనే పాకిస్తాన్ తన అణ్వాయుధాలను దాచింది. అయితే మనం ఆ అణ్వాయుధాలు దాచిన ప్రదేశానికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో మనం అటాక్ చేసాం. ఆ అటాక్ చేసిన ఏరియాను కూడా ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూడొచ్చు, దాడికి ముందు దాడికి తర్వాత. అయితే పాకిస్తాన్ అంటున్నట్టుగా, ప్రపంచ దేశాలు అనుకుంటున్నట్టుగా కిరాణా హిల్స్ని మనం టార్గెట్ చేయలేదు, సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా మనం కిరాణా హిల్స్ని టార్గెట్ చేయలేదు అని ఎయిర్ చీఫ్ మార్షల్ AK భర్తీ ప్రకటించారు. అణుస్థావరాన్ని టార్గెట్ చేశారు అని ప్రచారం జరుగుతోంది. అది పూర్తిగా అబద్ధం అని అంటున్నారు. కానీ అణుస్థావరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్ బేస్ని మాత్రం మనం టార్గెట్ చేశాం. ఆ ఎయిర్ బేస్ని టార్గెట్ చేస్తున్నప్పటి దృశ్యాలు మీరు RTV స్క్రీన్ పైన చూడొచ్చు. ఎయిర్ బేస్ దాడికి ముందు, దాడి తర్వాత కూడా ధ్వంసమైన ఎయిర్ బేస్ను కూడా మీరు RTV స్క్రీన్ పైన చూడొచ్చు. పాకిస్తాన్ ఎప్పుడైతే మనపై యుద్ధానికి కాలు దువ్విందో, కయ్యానికి కాలు దువ్విందో, మనం పాకిస్తాన్లో ఉన్న ఎయిర్ బేస్ని టార్గెట్ చేశాం. ఆ ఎయిర్ బేస్ అంతా కూడా, పాకిస్తాన్లో ఉన్న ఎయిర్ బేస్లన్నీ కూడా గుంతలు గుంతలుగా మారిపోయాయి. అక్కడ నుంచి ఎయిర్ క్రాఫ్ట్లు ఎగరటానికి అవకాశం లేని విధంగా ధ్వంసం జరిగాయి. ఒకసారి మీరు RTV స్క్రీన్ పైన చూడండి. మనం వేసిన మిసైల్ పాకిస్తాన్లో ఎయిర్ బేస్ని ధ్వంసం చేస్తున్నటువంటి దృశ్యాలు. ఆ దెబ్బకి పాకిస్తాన్లో ఎయిర్ బేస్ గుంతలుగా మారిపోయింది.